సిఎంఆర్ షాపింగ్ మాల్ ప్రపంచ స్థాయి షాపింగ్ అనుభూతి ఇప్పుడు మన పార్వతీపురంలో డిసెంబర్ 5న గొప్ప ప్రారంభం. ఇవాళ నేను మీకు మన దేశ ప్రథమ పౌరురాలైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి ఇంటిని చూపించబోతున్నాను. ఎంతో మంది రాష్ట్రపతులు ఇక్కడ విడిది చేశారు. రాష్ట్రపతి నిలయంలో 97 ఎకరాల్లో అనేక రకాలైన గార్డెన్స్ ఉన్నాయి. ఎక్కడైతే ఆపరేషన్ పోలో తర్వాత ఇక్కడనే ఫ్లాగ్ హాయిస్టింగ్ జరిగింది. జనరల్ గా ఎర్ర చందనం చెట్లు తిరుపతిలో తప్ప ఎక్కడ దొరకవు అంటారు. కానీ రాష్ట్రపతి నిలయంలో మొత్తం కలిపి ఒక 500 చెట్లు నాటడం జరిగింది. అసలు ద్రౌపది ముర్ము గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? రాష్ట్రపతి గారు అంటే ఫస్ట్ పర్సన్ ఆఫ్ ద కంట్రీ. సో వారి ఇంట్లో వారు ఉండే విధంగా, సౌకర్యంగా ఉండే విధంగా అన్ని రకాల సెక్యూరిటీస్, ఇక్కడ వారు ఉన్నన్ని రోజులు కూడా వాళ్ళని కంఫర్టబుల్ స్టే, కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయటము, వారి టూర్స్ అన్ని ఇక్కడ జరిగేలా ఉండటము. ఈ కార్ ఏంటి, ఎందుకు ఇలా గ్లాస్ రూమ్ లో పెట్టారు? 1998 to 2014 వరకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వాడిన వెహికల్ కస్టమైజ్ చేయడానికి 9 to 12 months పట్టింది. ఈవెన్ టైర్స్ కూడా బుల్లెట్ ప్రూఫ్ మేడం. అంటే ఆ టైంలో ఉన్న ప్రెసిడెంట్స్ వాడిన కార్ ఇది. అబ్బా, అందరికీ నమస్కారం. నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను ఇప్పటి వరకు పాలిటీషియన్స్, సినీ స్టార్స్, సెలబ్రిటీస్, అలాగే తమ ఇళ్లను ఎంతో అందంగా, ఇన్నోవేటివ్గా, క్రియేటివ్గా కట్టుకున్న వారి హోమ్ టూర్ చేశాను. ఇవాళ నేను మీకు మన దేశ ప్రథమ పౌరురాలైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి ఇంటిని చూపించబోతున్నాను. అదేనండి, హైదరాబాద్ బొల్లారంలోని 97 ఎకరాల్లో రాష్ట్రపతి నిలయంలోని అనేక విశేషాలను మీకు చూపిస్తాను రండి. ఈ రాష్ట్రపతి నిలయం అనేది రాచరిక టీవీకి ప్రతీకగా నిలుస్తూ ఉంటుంది. బ్రిటిష్ వారి కాలంలో ఇది వైస్రాయి రెసిడెన్సీగా ఉండేది. ఆ తర్వాత నిజాం రాజులు ఇందులో నివాసం ఉండేవారు. స్వాతంత్రం అనంతరం కేంద్ర ప్రభుత్వం ఈ బిల్డింగ్ను 60 లక్షలు ఖరీదు పెట్టి కొని దీన్ని పూర్తిగా రాష్ట్రపతి నిలయంగా మార్చింది. మనందరికీ తెలిసిందే కదా, రాష్ట్రపతి భవన్లో ఢిల్లీలో ఉంటారు. సంవత్సరంలో 15 రోజుల పాటు రాష్ట్రపతి గారు ఇక్కడే ఉంటారు. అంటే ఇక్కడికి సంబంధించిన అధికారిక వ్యవహారాల్లో కూడా ఆవిడ పాల్గొంటూ ఉంటారు. కాబట్టి అప్పుడు ఈ రాష్ట్రపతి భవన్ మొత్తం పండగలా మారిపోతూ ఉంటుంది. ప్రస్తుతం హైదరాబాద్లోని రాష్ట్రపతి నిలయంలో భారతీయ కళా మహోత్సవం జరుగుతోంది. లాస్ట్ ఇయర్ కూడా ఇలా భారతీయ కళా మహోత్సవాన్ని నిర్వహించారు. ఈసారి పశ్చిమ రాష్ట్రాలైన గోవా, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్తో పాటు డామన్ అండ్ డయ్యూ, అలాగే దాద్రా నగర్ హవేలీ నుంచి అనేక మంది ఇక్కడికి వచ్చి పెవిలియన్స్ నిర్వహిస్తూ ఉన్నారు. అంటే ఆయా రాష్ట్రాలకు సంబంధించిన సంస్కృతి, సంప్రదాయాలు, హస్తకళలు, చేనేతకు సంబంధించిన అనేక విషయాలను ఇక్కడ మన తెలుగు వారందరికీ పరిచయం చేస్తున్నారు. ఎక్కడ చూసినా కానీ ఆయా రాష్ట్రాలకు సంబంధించిన కళాకారులు కనిపిస్తూ ఉన్నారు. ఇదిగోండి, ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఒక కళాకారులు, ఆర్టిస్ట్ ఉన్నారనమాట. ఆయన గెటప్ అనేది ఎలా ఉందో చూడండి, మంకీ లాగా కనిపిస్తున్నారు. కానీ ఇది ఆ రాష్ట్రానికి సంబంధించిన ఒక ఆర్ట్గా మనం చెప్పొచ్చు. అసలు మనమైతే పశ్చిమ రాష్ట్రాలకు వెళ్ళి వాళ్ళ ఫుడ్ ఎలా ఉంటుంది, వాళ్ళ కల్చర్ ఎలా ఉంటుంది, వాళ్ళ డ్రెస్సెస్ ఎలా ఉంటాయి, వాళ్ళ సంస్కృతి సంప్రదాయాలు ఎలా ఉంటాయి అనేది తెలుసుకోవడం కష్టం. అందుకే మన తెలుగు వారందరికీ కూడా అక్కడి వాటన్నిటినీ కూడా పరిచయం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్రపతి నిలయంలో ఇలా ప్రతి ఏడాది భారతీయ కళా మహోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. లక్షలాది మంది ప్రజలు రాష్ట్రపతి నిలయానికి వచ్చి ఇక్కడ ఉన్న కొత్త కొత్త విషయాల గురించి తెలుసుకుంటూ ఉన్నారు. పదండి, లోపలికి వెళ్ళి రాష్ట్రపతి గారి హైదరాబాద్ విడిది గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. భారతీయ కళా మహోత్సవంలో భాగంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ వివిధ రాష్ట్రాలకు సంబంధించిన కళాకారులు కూడా ఇక్కడికి వచ్చారు. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు రాజస్థాన్కి సంబంధించిన కళాకారులు. మనం ఎప్పుడైనా రాజస్థాన్కి వెళ్ళి అక్కడి డాన్స్లను, నృత్య రీతులను, అలాగే అక్కడ కల్చర్ను
తెలుసుకోవడం అనేది అంత ఈజీ కాదు. కానీ రాష్ట్రపతి భవనంలో ఇప్పుడు జరుగుతున్న ఈ భారతీయ కళా మహోత్సవకి వచ్చారంటే ఇలాంటి ఆర్టిస్టులు ఎంతో మందిని మీరు చూడొచ్చు. వీరు కూడా రాజస్థాన్ నుంచి వచ్చిన వాళ్ళు. అలా అటు చూసారు అంటే కూడా ఎంతమంది ఆర్టిస్టులు అక్కడ కనిపిస్తున్నారో చూసారా. ఇదిగోండి, ఇవన్నీ కూడా పెవిలియన్స్, భారతీయ కళా మహోత్సవానికి సంబంధించిన పెవిలియన్స్. అక్కడైతే అనేక రకాలైన బట్టలు, అలాగే వాళ్ళ ఫుడ్, సంస్కృతి సంప్రదాయాలకి సంబంధించిన అంశాలు ఉన్నాయి. 1860లో నిర్మించిన ఈ భవనంలో అనేక రకాలైన థీమ్ పార్క్స్ ఉన్నాయి. రాక్ గార్డెన్స్, నక్షత్ర గార్డెన్, మేజ్ గార్డెన్, అలాగే రకరకాలైన ఫౌంటైన్స్, ఇలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఎన్నో ఉన్నాయి. దీన్ని రాష్ట్రపతి నిలయంగా మార్చిన తర్వాత బాబు రాజేంద్ర ప్రసాద్, అలాగే సర్వేపల్లి రాధాకృష్ణన్, వివి గిరి వంటి ఎంతో మంది రాష్ట్రపతులు ఇక్కడ విడిది చేశారు. అయితే ఈ రాష్ట్రపతి నిలయంలో 97 ఎకరాల్లో అనేక రకాలైన గార్డెన్స్ ఉన్నాయి, థీమ్ పార్క్స్ ఉన్నాయి, అలాగే ఫౌంటైన్స్ ఉన్నాయి. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు రాష్ట్రపతి నిలయం ఎస్టేట్ మేనేజర్ రజనీ ప్రియ గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. రాష్ట్రపతి నిలయం గురించి కొన్ని విశేషాలు చెప్పండి. రాష్ట్రపతి నిలయం అనేది హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్కి స్వాతంత్రం వచ్చిన తర్వాత రాష్ట్రపతి గారికి సదరన్ ఇండియాలో ఒక క్యాంప్ ఆఫీస్ కావాలి అనుకున్నప్పుడు ఈ యొక్క ప్లేస్ విశిష్టతను గుర్తించి ఎక్కడైతే ఆపరేషన్ పోలో తర్వాత మనకి ప్రెసిడెంట్ ఆఫీస్గా ఈ ప్లేస్ సూటబుల్ అని డిసైడ్ చేయడం జరిగింది. ఆపరేషన్ పోలో తర్వాత ఈ ప్లేస్లోనే ఫస్ట్ టైం హైదరాబాద్ రాజ్యంకి పవర్ ట్రాన్స్ఫర్ జరిగినప్పుడు ఇక్కడనే ఫ్లాగ్ హాయిస్టింగ్ జరిగింది. అందుకోసము ఈ పర్టికులర్ ప్లేస్ని ప్రెసిడెంట్ ఆఫీస్ కోసం కేటాయించడం జరిగింది. ఇప్పుడు మాకేం చూపించబోతున్నారు? ఇక్కడ లాట్స్ ఆఫ్ థీమ్ పార్క్స్ ఉన్నాయి, బ్యూటిఫుల్ బిల్డింగ్ ఉంది, టన్నెల్ ఉంది, మ్యూజియం ఉంది. సో మనం నక్షత్ర గార్డెన్ చూసినట్లయితే ఫస్ట్ అక్కడ నుంచి మొదలు పెట్టుకుంటే బాగుంటుంది. 97 ఎకర్స్లో ఉన్న రాష్ట్రపతి నిలయాన్ని నడుచుకుంటూ వెళ్ళడం, తిరగడం అనేది సాధ్యం కాదు. కాబట్టి ఇలాంటి ఈ కార్ట్స్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు నేను రజనీ మేడం ఈ కార్ట్లో నక్షత్ర గార్డెన్కి వెళ్తున్నాం. ఇదే నక్షత్ర గార్డెన్. ఓహో, ఇదేనా? ఇంకా ఏమేమి ఉంటాయి మేడం ఇక్కడ? ఇది మీరు చూస్తున్న ప్లేస్ అంతా కూడా వింటేజ్ గార్డెన్. మనం నక్షత్ర గార్డెన్ కి వెళ్లే దారిలో లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే మీరు వింటేజ్ గార్డెన్ అనేది కూడా చూడొచ్చు. ఈ వింటేజ్ గార్డెన్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ రోజ్వుడ్ ట్రీస్ ఉన్నాయి, శాండిల్వుడ్ ట్రీస్ ఉన్నాయి, అలాగే రెడ్ శాండిల్వుడ్ ట్రీస్ కూడా ఇక్కడ ఉన్నాయి. జనరల్ గా ఎర్ర చందనం చెట్లు తిరుపతిలో తప్ప ఎక్కడ దొరకవు అంటారు. కానీ రాష్ట్రపతి నిలయంలో మొత్తం కలిపి ఒక 500 చెట్లుని తెలంగాణ హరితహారం సందర్భంగా వీటన్నిటిని నాటడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్న చెట్లన్నీ ఒక 5+ year old ట్రీస్ అన్నమాట. సో ఇది ఒక బ్యూటిఫుల్ గా రేపు ఒక 10 ఏళ్ల తర్వాత ఒక మంచి గార్డెన్ గా తయారయ్యే అవకాశం ఉంది. బాగుంది మేడం. దీనికి నేమ్ కూడా వింటేజ్ గార్డెన్ అని ఇంట్రెస్టింగ్ గా పెట్టారు. అవునండి, అవును. అక్కడ ప్రజలందరూ కూడా కూర్చోవడానికి చిన్న గజెబో సీటింగ్ అరేంజ్మెంట్ కూడా చేయడం జరిగింది. ఓకే. అండ్ అంటే ఇక్కడికి విజిటర్స్ రావచ్చా మేడం ఈ గార్డెన్ లోపలికి గార్డెన్స్ లోకి అలౌ చేయట్లేదు. ఇది అంతా ఒట్టి చెట్లు మాత్రమే ఉన్నాయి కాబట్టి. బట్ అక్కడ కూర్చోవడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ గజెబోలో కూర్చొని ఈ ప్లేస్ అంతా కూడా చూడటానికి అవకాశం ఉంది. సెక్యూరిటీ రీజన్స్ వల్ల మేము రాష్ట్రపతి గారి నిలయాన్ని మొత్తం లోపల చూపించలేకపోతున్నాము. బయట ఎంతవరకు వీలైతే అంతవరకు చూపిస్తూ ఉంటాము. మేడం, అసలు ద్రౌపది ముర్ము గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? రాష్ట్రపతి గారు అంటే ఫస్ట్ పర్సన్ ఆఫ్ ద కంట్రీ. సో ఇది రాష్ట్రపతి నిలయం అనేది ప్రెసిడెంట్ యొక్క వాళ్ళ ఇల్లు. ఇట్స్ ఏ హౌస్ ఫర్ దెమ్. సో వారి ఇంట్లో వారు ఉండే విధంగా, సౌకర్యంగా ఉండే విధంగా అక్కడ చుట్టూ ఉండటానికి చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా సెక్యూరిటీ ఆస్పెక్ట్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి అన్ని రకాల సెక్యూరిటీ స్టేట్ పోలీస్ తరఫున వివిధ శాఖలకి సంబంధించి సెక్యూరిటీ పరంగా అరేంజ్మెంట్స్ తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ వారు ఉన్నన్ని రోజులు కూడా వాళ్ళని కంఫర్టబుల్ స్టే ఉండే విధంగా ప్రెసిడెంట్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కోసం ఏమేమి అవసరాలు, అవకాశాలు ఉంటాయో కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయటము, అలాగే ప్రెసిడెంట్ గారు ఇచ్చిన అపాయింట్మెంట్ షెడ్యూల్స్ అన్నీ కంప్లీట్ చేసుకోవటము, వారి టూర్స్ అన్నీ ఇక్కడ జరిగేలా ఉండటము, కంప్లీట్లీ ఒక అఫీషియల్ బిజినెస్ జరుగుతూ ఉంటుంది. అలాగే
ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు మన హైదరాబాద్ ఉన్న వాతావరణాన్ని ఎంజాయ్ చేసే విధంగా కూడా వాళ్ళ మూమెంట్ అంతా ఇక్కడ ఉండడం. ఇప్పటికి చాలా మంది రాష్ట్రపతులు మారారు మేడం. రీసెంట్గా మనం చెప్పుకోవచ్చు ప్రణబ్ ముఖర్జీ గారు, రామ్నాథ్ కోవింద్ గారు, అలాగే ఇప్పుడు ముర్ము గారు కదా. అయితే ఒక్కొక్కళ్ళు ఒక్కో రాష్ట్రానికి చెందిన వారు, వారి ఆహారపు అలవాట్లు కూడా వేరుగా ఉంటాయి. ఫుడ్ విషయంలో ఎలా కేర్ తీసుకుంటారు? రాష్ట్రపతి గారి దగ్గరికి వచ్చేసరికల్లా వారికి హౌస్ హోల్డ్ సెక్షన్ అనేది విడిగా ఉంటుంది. సో వారి యొక్క ఆహారపు అలవాట్లకి అనుగుణంగా ఫుడ్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. దానికి తగ్గట్టుగానే వాళ్ళ టేస్ట్కి తగ్గట్టుగానే ఆహారం సప్లై చేయటము అవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఎవ్రీ వన్ హ్యాస్ దర్ ఓన్ స్పెసిఫిక్ టేస్ట్. అలాగే దాని ప్రకారమే చేయడం జరుగుతూ ఉంటుంది. మేడం ఇదేనా నక్షత్ర గార్డెన్? దీని నక్షత్ర గార్డెన్ అంటారు. మీరు అన్నట్టుగా ప్రతి ప్రెసిడెంట్ యొక్క ఫుట్ ప్రింట్ ఇక్కడ ఉంది. ఈ నక్షత్ర గార్డెన్ డెవలప్మెంట్ ఇదంతా ఇనాగ్రేషన్ ప్రణబ్ ముఖర్జీ గారి ఆధ్వర్యంలో జరిగింది. ఆయన దీన్ని ఇనాగ్రేట్ చేశారు. ఇది హిందూ ఆస్ట్రాలజీకి సంబంధించి మన యొక్క సోలార్ సిస్టమ్, అలాగే 27 స్టార్స్ ఏవైతే ఉన్నాయో అవి, 12 రాశులు, త్రిమూర్తులు, అలాగే ఒక ఆయుర్వేదానికి సంబంధించిన గురు ధన్వంత్రి, వీరు అందరికీ సంబంధించిన ఇక్కడ చెట్లు నాటడం జరిగింది. అంటే హిందూ ఆస్ట్రాలజీ ప్రకారం ఏంటంటే ప్రతి ఒక్క నక్షత్రానికి, ప్రతి ఒక్క రాశికి ఒక చెట్టు అనుసంధానం అయి ఉంటుంది అనేది ఒక నమ్మకం. దాని ప్రకారము ఇక్కడ ట్రీ ప్లాంటేషన్ జరిగింది. దీని చుట్టూ ఒక ప్రదక్షిణ ఆర్ ఒక పరిక్రమం చేసినట్లయితే ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది. ప్రతి ఒక్క మనిషికి వారి యొక్క సన్సైన్ ప్రకారం చేసినట్లయితే బాగుంటుంది అనేది ఒక నమ్మకం. అలా కాకుండా కూడా ఈ విధంగా మనం ఎంకరేజ్ చేయడం వల్ల ఏమంటే ప్రతి ఒక్క మనిషి కూడా వాళ్ళ ఇంటి పెరట్లో మొక్కలు నాటుతారు. ఒక ఫ్యామిలీలో 4 మెంబర్స్ ఉన్నట్లయితే 4 మెంబర్స్కి సంబంధించి 4 చెట్లు నాటుకోవడం జరుగుతుంది. ఆ విధంగా మనం మొక్కల పెంపకాన్ని ఎంకరేజ్ చేసినట్లుంటుంది. ఎఫారెస్టేషన్కి హెల్ప్ అవుతుంది. నేచర్కి సపోర్ట్ చేసిన వాళ్ళం అవుతాము. దట్ ఈస్ ద బేసిక్ ఐడియా ఆఫ్ దిస్ నక్షత్ర గార్డెన్. మేడం మీరు నక్షత్ర గార్డెన్ చూపిస్తాను అనగానే నార్మల్గా గార్డెన్ కదా, గ్రీనరీ, మొక్కలు అవే అనుకున్నాను, కానీ ఇంత స్పిరిచువల్గా దీనికి ఇంపార్టెన్స్ ఉంటుందని నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. అయితే అనేక మంది రాష్ట్రపతుల ఫుట్ ప్రింట్స్ ఉన్నాయన్నారు కదా, ఒకసారి చూద్దామా? ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది నక్షత్ర గార్డెన్ యొక్క లేఅవుట్. ఇందులో మొత్తం 52 మొక్కలు ఉన్నాయి. అరౌండ్ 1 acreకి సంబంధించి ప్లేస్లో ఈ నక్షత్రాలకు సంబంధించిన చెట్లు నాటడం జరిగింది. ఈ స్క్వేర్ బాక్సెస్ చూస్తే ఇవన్నీ కూడా సోలార్ సిస్టమ్, మన 9 ప్లానెట్స్, 9 గ్రహాలు. ఈ 12 చూసినట్లయితే ఇవి 12 రాశులు. మేషరాశి నుంచి చూసుకున్నట్లయితే మనం 12 యొక్క రాశి మీనరాశి. ఇవి 27 నక్షత్రాలు. ఈ నక్షత్రాలు తర్వాత త్రిమూర్తి తత్వం చెప్తుంది ఇక్కడ. బ్రహ్మ, లార్డ్ బ్రహ్మకి సంబంధించి ఫైకస్ ట్రీ అంటే బనానా ఇది. అలాగే ధన్వంత్రి జమ్మి చెట్టు ఆయనకి సంబంధించి. విష్ణుమూర్తికి బనానా ట్రీ, బ్రహ్మకి రావి చెట్టు. అలాగే శివుడికి వచ్చేసి మన బిల్వపత్రం అంటాం కదా, దానికి సంబంధించి ఆ చెట్లు నాటడం జరిగింది. ఇది కంప్లీట్లీ ద లేఅవుట్ ఆఫ్ నక్షత్ర గార్డెన్. ఈ మొత్తము 3 రౌండ్స్ ప్రదక్షిణ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పటి వరకు ఉన్న 15 మంది రాష్ట్రపతులు ఇక్కడ వారు వదిలారనుకోవచ్చు మనం. అవునండి. ప్రణబ్ ముఖర్జీ గారి టైంలో ఇది మొదలైంది. ముందు ఉన్న రాష్ట్రపతులు రాలేదు, కానీ ప్రణబ్ ముఖర్జీ గారి తర్వాత వచ్చిన ప్రెసిడెంట్స్ అందరూ కూడా ఈ రాష్ట్రపతి నిలయంలో ఇక్కడ ఉన్న గార్డెన్స్ అన్ని కూడా చూడడం జరిగింది. ఎస్పెషల్లీ దిస్ నక్షత్ర గార్డెన్. మొత్తం ఎకరన్నరలో ఉందా మేడం ఈ నక్షత్ర గార్డెన్? ఒక ఎకరంలో ఉంది. 0.91 acres లో నక్షత్ర గార్డెన్ ని చూడొచ్చు. వంశీ, ఇప్పటి వరకు నక్షత్ర గార్డెన్ చూసేసాం కదా, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? రాక్ గార్డెన్ మేడం. అక్కడ టైప్స్ ఆఫ్ క్యాక్టర్స్ ఉంటాయి. అంతేకాకుండా దక్షిణం స్టాచ్యూ ఉంటుంది విత్ వాటర్ క్యాస్కేడ్. ఓ డన్, వెళ్దాం. ప్రజెంట్ మనం రాక్ గార్డెన్లో ఉన్నాం. ఇక్కడ టైప్స్ ఆఫ్ క్యాక్టర్స్ ఉంటాయి అనమాట. అంతో పాటు ఎస్పెషల్లీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని దక్షిణామూర్తి స్టాచ్యూ విత్ వాటర్ క్యాస్కేడ్. ఇది December 2020లో ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇనాగ్రేషన్ చేశారనమాట. నార్మల్గా రాక్ ఉండేది, రాక్ పైన చెక్కారు ఈ దక్షిణామూర్తి స్టాచ్యూని కానీ మన నందీశ్వరిని కానీ. దక్షిణామూర్తిని చెక్కడానికి ప్రత్యేక కారణం ఏమైనా ఉందా? ఎస్పెషల్లీ మోస్ట్ ఆఫ్ ఇది ఒక రాష్ట్రపతి అనేది ఎడ్యుకేషన్ ట్రిప్గా బాగా యూస్ఫుల్ అవుతుంది స్టూడెంట్స్కి. మోస్ట్లీ ఆఫ్ స్టూడెంట్స్ వస్తూ ఉంటారు. గురుమూర్తి మన చాగంటి గారి ప్రవచనం గారు ఇక్కడ ఇంటూ ఉన్నప్పుడు దక్షిణామూర్తి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోవడం వల్ల ఉంటుంది. సో ఇట్ విల్ బి ఇన్స్పైరర్స్. అదొక డైవర్షన్, ఒక ఫీల్ వస్తుంది అనమాట దక్షిణామూర్తి.
రాక్ గార్డెన్ అంటే ఈ ఒక్క రాకే ఉంటుందా, ఇంకేమైనా ఉన్నాయా ఇంకా ఇక్కడ? ముందు కూడా ఉంటాయి మేడం మనకి రాక్స్. ఓకే, వెళ్ళి చూద్దాం. ఇక్కడ ఐ లవ్ ఆర్పిఎన్ ఉంది కదా, అదేంటి? ఐ లవ్ ఆర్పిఎన్ అంటే ఐ లవ్ రాష్ట్రపతి నిలయం అని చెప్పి నాట్ ఓన్లీ టూరిస్ట్ స్పాట్ లా కాకుండా పిల్లల కోసం ఎవ్రీ మంత్ వీళ్ళు కండక్ట్ వర్క్ షాప్ ఆల్సో. అందులో భాగంగా జూన్ 2024లో ఒక వర్క్ షాప్ కండక్ట్ చేస్తాం ఎస్పెషల్లీ ఫర్ స్టూడెంట్స్, స్టోన్ పెయింటింగ్ అని చెప్పి. స్టూడెంట్ చేసిన పెయింటింగ్సే మేడం, స్టోన్ పైన చేసిన పెయింటింగ్సే ఇలా పెట్టామన్నమాట. ఐ లవ్ ఆర్పిఎన్ అని చెప్పి, ఓకే. ఐ లవ్ రాష్ట్రపతి నిలయం. అయితే నార్మల్ గా విజిటర్స్ రావాలి అంటే ఎలా? నార్మల్ అయితే 50 రూపీస్ టికెట్ ఉంటుంది మేడం పర్ హెడ్. అయితే గ్రూప్ ఆఫ్ స్కూల్ స్టూడెంట్స్ రావాలనుకుంటే అయితే గ్రూప్ ఆఫ్ 30 మెంబర్స్కి 20% డిస్కౌంట్ వస్తుంది అనమాట. 30 × 50 1500 అయినప్పుడు 20% డిస్కౌంట్ వస్తే 1200 అవుతుంది అనమాట. ఓకే, స్టూడెంట్స్ కి ఎస్పెషల్లీ స్పెషల్ డిస్కౌంట్ కన్సెషన్. 30 స్టూడెంట్స్ ఉంటే గ్రూప్ ఆఫ్ 30 స్టూడెంట్స్ ఉంటే 20% డిస్కౌంట్ వస్తుంది టికెట్లో. ముందుకెళ్దాం. ఇందాక చెప్పాను కదా మేడం టైప్స్ ఆఫ్ క్యాక్టర్స్ ఉంటాయని చెప్పి, అవి ఇవే మనం. అవును, భలే ఉన్నాయి కదా ఇక్కడ. ఇవన్నీ కూడా క్యాక్టస్. ఎస్, మరి ఈ రాక్స్ అన్ని న్యాచురలా లేదంటే నార్మల్ గా? న్యాచురల్ మేడం, న్యాచురల్ గా ఉన్న రాక్స్ ఇవి అన్ని ఇంత పెద్ద పెద్దవి. ఇదేంటి వంశీ డిఫరెంట్ గా ఉంది? ప్రజెంట్ మనం స్టెప్పెల్ జైహింద్ స్టెప్పెల్ దగ్గర ఉన్నాము. సో దీని ముందే మనకి ఇక్కడ ఒక యాంఫీ థియేటర్ ఉంది కదా, అవును. ప్రతి శని ఆదివారం మనకి ఇక్కడ కళా సంధ్య ఈవెంట్ అవుతుంది అనమాట. దాదాపు అరౌండ్ 200 ఆర్టిస్టులు వచ్చి 200 ఆర్గనైజేషన్స్ పర్ఫార్మెన్స్ చేస్తాయి. 2000 ఉగాది 2024లో స్టార్ట్ చేసాం, ఇనాగ్రేషన్ చేసాం అనమాట. అప్పటి నుంచి మనకి ఇక్కడ ప్రతి శని ఆదివారం 5 PM to 6 PM వరకు కళా సంధ్య అవుతుంది అనమాట. అంటే విజిటర్స్ రావచ్చు. ఎస్, విజిటర్స్ రావచ్చు, చూడొచ్చు. బాగుంటుంది అయితే ఈవినింగ్ టైం లో కాబట్టి. పేరు మ్యూజిక్ కూడా ఉంటుంది, చాలా బాగా డాన్స్ పెట్టారు. ఉంటుంది. కళా సంధ్య, కళా సంధ్య మ్యూజిక్ డాన్స్ కి సంబంధించినవన్నీ ఇక్కడ చేస్తూ ఉంటారు. పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటారు. ఆర్టిస్టులు కూడా వస్తూ ఉంటారు. ఇప్పటికీ కాల్స్ వస్తూనే ఉంటాయి, వీళ్ళు పర్ఫార్మ్ ఎట్ రాష్ట్రపతి నిలయం, వీళ్ళు పర్ఫార్మ్ ఎట్ రాష్ట్రపతి నిలయం అని చెప్పి. నార్మల్ గా మరి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వెబ్సైట్ లో చూడడమేనా? మేడం, ఎనీథింగ్ మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే మన రాష్ట్రపతి భవన్ వెబ్సైట్లో కానీ, అలానే మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా రాష్ట్రపతి నిలయం, రాష్ట్రపతి నిలయం, రాష్ట్రపతి భవన్ visit_RB రాష్ట్రపతి భవన్. ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఈవెంట్స్ గురించి కానీ వర్క్షాప్స్ గురించి అని తెలుసుకోవాలంటే ఫాలో దట్ ఇన్స్టాగ్రామ్. మీకు ఈజీగా సోషల్ మీడియా ద్వారా ఇన్ఫర్మేషన్ వచ్చేస్తూ ఉంటుంది రాష్ట్రపతి నిలయం గురించి, పర్టికులర్ ఈవెంట్స్ గురించి, పర్టికులర్ షెడ్యూల్ గురించి. నెక్స్ట్ నాలెడ్జ్ గ్యాలరీకి వెళ్దామా? మూవ్మెంట్. ఈ కార్ ఏంటి, ఎందుకు దీన్ని ఇలా గ్లాస్ రూమ్ లో పెట్టారు? ప్రజెంట్ మనం ఉన్న నాలెడ్జ్ గ్యాలరీ మేడం. మొత్తం ఇక్కడ మనకి 11 ఎంక్లేవ్స్ ఉంటాయి. ఫస్ట్ ఎంక్లేవ్లో మొత్తం రాష్ట్రపతి భవన్ యొక్క మోడల్ కానీ, రాష్ట్రపతి భవన్ గార్డెన్స్ ఫోటోగ్రఫీస్ కానీ, రాష్ట్రపతిలో ఆర్కిటెక్ట్ ఫోటోగ్రఫీ చూస్తాం మనమే ఎంక్లేవ్ 1లో. ఎంక్లేవ్ 2లో మనకు రాష్ట్రపతి గారికి మొత్తం 3 రిట్రీట్స్ ఉన్నాయి. ఒకటి షిమ్లా మషోబ్రా విచ్ ఈస్ సమ్మర్ రిట్రీట్ ఆఫ్ ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఆ ఫోటోగ్రఫీ. అలానే రాష్ట్రపతి నికేతన్ ఉత్తరాఖండ్లో ఉంది, డెహ్రాడూన్లో, అది చూస్తాం. ప్రజెంట్ మనం రాష్ట్రపతి నిలయంలో ఉన్నాం. అంతేకాకుండా నేషనల్ అంబుల్ రిప్లికా కూడా ఉంటుంది అక్కడ, అది కూడా మనం చూస్తాం. ఎంక్లేవ్ 3 మేకింగ్ ఆఫ్ రాష్ట్రపతి నిలయం. ఇంతకుముందు ప్రజలకి పబ్లిక్ ఓపెన్ కాకముందు ఎలా ఉండేది రాష్ట్రపతి నిలయం? ఫర్ ఎగ్జాంపుల్ చెర్యలాతో పెయింటింగ్ చేసి కిచెన్ టనల్ ప్లేన్ ఉండేది. ఇప్పుడు చెర్యలాతో కలర్ఫుల్గా ఒక బ్యూటిఫుల్ కార్డర్ చేసినారు పెయింటింగ్ కూడా. అలానే దక్షిణామూర్తి స్టాచ్యూ కావచ్చు, నక్షత్ర వాటికి ఫోటోగ్రఫీస్ చూస్తాం. ఎంక్లేవ్ 4లో ఫ్రీడమ్ స్ట్రగుల్స్, తెలంగాణ అన్సంగ్ హీరోస్ ఫోటోగ్రఫీస్. ఎంక్లేవ్ 5లో మన ద్రౌపది ముర్ము మేడం గారి స్టాచ్యూ ఉంటుంది. ఎంక్లేవ్ 6లో ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫోటోగ్రఫీస్ విత్ రిప్లిక్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. దెన్ ఎంక్లేవ్ 7లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గారి మేడం గారి ఓత్ సెరమనీ ఫోటోగ్రఫీస్ కానీ, మేడం గారి హానరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేతుల మీద తీసుకున్న కొన్ని హానర్స్, పద్మశ్రీ కానీ, పద్మభూషణ్ కానీ రిప్లికాస్ ఉంటాయి అక్కడ మనకి. ఎంక్లేవ్ 8లో అతిథి దేవో భవ అంటాం కదా, అలానే ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే హానరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కలిసినారో, నాట్ ఓన్లీ ద్రౌపది ముర్ము మేడం, ఇట్ మే బి ఏపీజే అబ్దుల్ కలాం సార్, నీలం సంజీవ రెడ్డి సార్, రామ్నాథ్ కోవింద్ సార్, వాళ్ళకి ఇచ్చిన కొన్ని ప్రజెంటేషన్ సెట్ ఎంక్లేవ్ 8లో ఉంటాయి ఇండియన్ సిటిజన్స్. అలానే ఎంక్లేవ్ 9లో ఫారెన్ డెలిగేట్స్ కలిసినప్పుడు ఇచ్చిన కొన్ని ప్రజెంటేషన్స్. ఎంక్లేవ్ 10 అదేంటంటే రాష్ట్రపతి భవన్లో డైనింగ్ హాల్ ఫోటోగ్రఫీస్ దాంట్లో ఉంటాయి మేడం. ఎంక్లేవ్ 11లో హైదరాబాద్ అనెక్సేషన్. ఈ ప్లేస్కి ఒక ప్రత్యేకత ఏంటంటే ఇక్కడే నిజాం హ్యాండ్ ఓవర్ చేసింది హైదరాబాద్ 18 సెప్టెంబర్ 1948 రోజు. సో మనం ఈ వెహికల్కి వస్తే లిమోసిన్ 1998 to 2014 వరకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వాడిన వెహికల్ ఇది. దీన్ని కస్టమైజ్ చేయడానికి 9 to 12 months పట్టింది, ఎస్పెషల్లీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఈవెన్ టైర్స్ కూడా బుల్లెట్ ప్రూఫే మేడం, టైర్స్, గ్లాస్. ఓకే, దీన్ని ఇప్పుడు వాడట్లే కదా, ఓన్లీ విజిటర్స్ కోసం. మ్యూజియంలో పెట్టాము, నాలెడ్జ్ గ్యాలరీలో పెట్టాము మనము, నాట్ ఫర్ యూజ్. 1998 నుంచి 2014 వరకు అంటే ఆ టైంలో ఉన్న ప్రెసిడెంట్స్ వాడిన కార్ ఇది. అబ్బా చూసారా ఎంత బాగుందో, అంత టైర్స్ కూడా బుల్లెట్ ప్రూఫ్ అనమాట. అక్కడ బగ్గీ కనిపిస్తుంది, దాని సంగతి ఏంటి? ఇందాక వన్ ఆఫ్ ద రిట్రీట్ మనకి షిమ్లాలో కూడా ఉంది కదా మేడం, అశోక్రా. అప్పుడు బగ్గీలో ఇది సినిమా హిల్ స్టేషన్ కాబట్టి ఈ బగ్గీని యూజ్ చేసేవారు అనమాట. ఓకే, అంటే రాష్ట్రపతి భవన్ ఢిల్లీలో ఉంటుంది, రాష్ట్రపతి నిలయం హైదరాబాద్లో ఉంటుంది, రాష్ట్రపతి రిట్రీట్ సిమ్లాలో ఉంటుంది.
అక్కడ వాడే బగ్గీ అన్నమాట. దాన్ని ఇక్కడ షోకేస్ లాగా పెట్టారు విజిటర్స్ కోసం. ఇప్పుడు ఇక్కడైతే దాన్ని వాడినట్లేరు కదా ఇప్పుడు? లేదు లేదు మేడం, ఓన్లీ సిమ్లాలో వాడింది, ప్రెసిడెంట్స్ వాడింది. స్టేషన్ కాబట్టి హిల్ ఉంటుంది కాబట్టి అప్పుడు వాడేవారు, ఇప్పుడు లేదు మేడం. ప్రజెంట్ మనం రాష్ట్రపతి నిలయంలో నాలెడ్జ్ గ్యాలరీ ఉన్నాం. అందులో నాలెడ్జ్ గ్యాలరీ ఎంక్లేవ్ 1లో ఉన్నాం. ప్రజెంట్ మనం ఎంక్లేవ్లో చూసేవని రాష్ట్రపతి భవన్ యొక్క ఫోటోగ్రఫీస్ కావచ్చు, రాష్ట్రపతి భవన్ యొక్క మోడల్ కావచ్చు. రాష్ట్రపతి భవన్ ఉన్న జైపూర్ కాలం మెయిన్ గేట్ నుంచి 145 మీటర్స్ దూరంలో ఉంటుంది. అది ఇది అమృత్ ఉద్యాన్ గార్డెన్స్, ఇవన్నీ ఆర్టిటెక్ ఆఫ్ రాష్ట్రపతి భవన్లో ఉన్నాక ఢిల్లీలో ఉన్న రాష్ట్రపతి భవన్ ఇలా ఉంటుంది అని చెప్పి రిప్లికా ఇక్కడ పెట్టారు. మనం ప్రజెంట్ మనం ఎంక్లేవ్ 2లో ఉన్నాం. ఇక్కడ రాష్ట్రపతి గారి ఒక రిట్రీట్స్ ఒక ఫోటోగ్రఫీస్ చూడొచ్చు మనం. దిస్ ఇస్ షిమ్లా మషోబ్లో ఉన్న రిట్రీట్. ఇది 1850లో కన్స్ట్రక్ట్ చేశారనమాట దీన్ని. ఇది రాష్ట్రపతి నికేతన్, డెహ్రాడూన్ ఉత్తరాఖండ్లో ఉంది. ఇది రాష్ట్రపతి నిలయం, వింటర్ టిట్ ఆఫ్ ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. మన నాలెడ్జ్ గ్యాలరీలో ఒక స్పెషల్ అట్రాక్షన్ ఉంది, మన మేడం గారి ద్రౌపది ముర్ము గారి స్టాచ్యూ. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనేది ఎంక్లేవ్ 5లో ఉంటుంది. దూరం నుంచి వచ్చే విజిటర్స్ కానీ ఎవరైనా రియల్గా మేడం గారు ఉన్నారనే ఫీల్తో ఉంటుంది మనకు దూరం నుంచి చూస్తున్నా. అసలు కళ్ళజోడు కూడా ఎంత బాగా పెట్టారో చూడండి. ఒరిజినల్ కళ్ళజోడు పెట్టారు, చాలా బాగుంది, బాగా చేశారు. ద్రౌపది ముర్ము గారి వ్యాక్స్ విగ్రహం అయితే ఎస్ మేడం, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ నాలెడ్జ్ గ్యాలరీ అనమాట. మనకి ద్రౌపది ముర్ము మేడం గారి ఒక స్టాచ్యూ మనం ఎంట్రన్స్లోనే చూస్తున్నప్పుడు విజిటర్స్కి ఒక ఫీల్ వచ్చేస్తుంది, నిజంగానే మేడం గారు ఉన్నట్టు ఒక ఫీల్ తోటి వచ్చే విజిటర్స్ కానీ ఆరాటంలో చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతారు అనమాట. ఎంట్రన్స్ దగ్గర నుంచే మనం నిజంగా రాష్ట్రపతి గారిని చూసినట్టుగానే అనిపిస్తుంది. చాలా మంది విజిటర్స్ ఇక్కడే ఆగిపోయి ఆవిడని అలా చూస్తూ ఉన్నారు అనమాట. పీపుల్ షాక్ అయిపోతుంటారు, మేడం ఉన్నారు మేడం ఉన్నారు, రియల్లీ 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 నిజంగా బాగుంది, ఒరిజినల్ అన్నట్టుగా అనిపిస్తుంది. సుమమాధురి, ఈ గ్యాలరీ స్పెషాలిటీ ఏంటి? సో ఇది 6th ఎన్క్లేవ్. ఈ ఎన్క్లేవ్లో ఫార్మర్ ప్రెసిడెంట్స్ టోటల్ మనకి ఎంతమంది ప్రెసిడెంట్స్ వర్క్ చేశారని మీరు అనుకుంటున్నారు ఇప్పుడు వరకు? 15th కాదు, 16th. పర్సన్ వైజ్ అనుకుంటే 15th, కానీ కౌంట్ వైజ్ అయితే 16th. ఎందుకంటే మనకి ఫస్ట్ రాజేంద్ర ప్రసాద్ గారు 2 times వర్క్ చేశారు. సో 14th పర్సన్ వచ్చేసి మనకి రామ్నాథ్ కోవింద్ గారు, 15th వన్ మన మేడం ద్రౌపది ముర్ము గారు. అండ్ ఇది వచ్చేసి బుక్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ బుక్, ఒరిజినల్ జిరాక్స్ కాపీ. మన రాజ్యాంగం జిరాక్స్ కాపీని మనం ఇక్కడ చూడొచ్చు. ఇవన్నీ కూడా మనకి డిప్లొమాటిక్ గిఫ్ట్స్, అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి వచ్చిన గిఫ్ట్స్. అంటే ఒక ప్రెసిడెంటే కాదు, అందరు ప్రెసిడెంట్కి వచ్చిన గిఫ్ట్స్ ఇవన్నీ కూడా. లైక్ మొజాంబికా, వియత్నాం, అలా డిఫరెంట్ కంట్రీస్కి వెళ్తారు కదా అనధికార సమావేశాలని, అలా వెళ్ళినప్పుడు వచ్చిన గిఫ్ట్స్. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ భారతీయ కళా మహోత్సవ్ కనబడుతుంది చూడండి, మేడం గారు డాన్స్ చేస్తున్నట్టు. అండ్ ఇవన్నీ కూడా ఇక్కడ జరుగుతున్న ఈవెంట్స్ అనమాట. కళా సంధ్య కానీ, కాన్స్టిట్యూషన్ డే 26th నవంబర్, అండ్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ జరిగిన ఈవెంట్స్ అనమాట. అండ్ ఇది ఒక చిన్నపిల్లాడు పెన్సిల్ ఆర్ట్ చేశాడు. ఎంత బాగుంది కదా, చాలా బాగుంది. చూసారు కదా రాష్ట్రపతి నిలయం టూర్. దాదాపు మేము ఎంత ఇంపార్టెంట్ ఉన్నాయో ఆ ఇంపార్టెంట్ అన్నీ కూడా చూపించేశాము. భారతీయ కళా మహోత్సవ్ 2nd ఎడిషన్ ప్రస్తుతం నడుస్తోంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రాష్ట్రపతి నిలయానికి రావచ్చు. నేను మొదటే చెప్పాను, సెక్యూరిటీ రీజన్స్ వల్ల రాష్ట్రపతి నిలయంలోని రూమ్స్ లోపలికి తీసుకువెళ్ళి మీకు ఒక్కొక్కటి చూపించలేకపోతున్నామని. అవుట్ సైడ్ ఎంతవరకు విజిటర్స్కి చూపించవచ్చో అంతవరకు మీకు చూపించడానికి అయితే ప్రయత్నం చేశాము. థ్యాంక్ యూ సో మచ్ సుమమాధురి. థ్యాంక్ యూ మేడం.